గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వర్ గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు, జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, గౌరవ డిప్యూటీ లీడర్ శాసన మండలిలో శ్రీ ఎల్ రమణ గారు, శాసన మండలి సభ్యులు, మాజీ మంత్రి గారు, సోదరులు శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి గారు, సంజయ్ గారు, పెద్దలు జగిత్యాల ఇన్ఛార్జిగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా పల్ల రాజేశ్వర రెడ్డి గారు, గౌరవ పెద్దలు పార్టీ జనరల్ సెక్రటరీ, మరి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న మనతో కలిసి వచ్చిన గౌరవనీయులు శ్రీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు శ్రీమతి తుల ఉమ గారు, అట్లాగే పెద్దలు ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జగిత్యాలలో జరుగుతున్న బహిరంగ సభకి పార్టీ జనరల్ సెక్రటరీగా ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకున్న గౌరవనీయులు శ్రీ గ్యాదరి బాలమల్లు గారు, ప్రాంగణం బాధ్యత అంతా వారే నిర్వహిస్తా ఉన్నారు. వేములవాడ నియోజకవర్గ బాధ్యులు గౌరవనీయులు శ్రీ చెల్మెడ లక్ష్మీనరసింహారావు గారు, పెద్దలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు, ఈ ప్రాంగణానికి మరి మొత్తం ఏర్పాట్లకు బాధ్యత తీసుకున్న బాలమల్లు గారితో పాటుగా శ్రీ మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ మా సోదరి మరి శ్రీమతి దావా వసంత సురేష్ గారు, గౌరవనీయులు చొప్పదండి మాజీ శాసనసభ్యులు మన సుంకె రవిశంకర్ గారు, అదేవిధంగా వేదికపైన ఆసీనులైన మా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసీవుల్లా ఖాన్ గారు, ఇంకా మిగతా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. పత్రికా మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. మా మాజీ శాసనసభ్యులు మరొక జీవన్ రెడ్డి గారు, ఆశన్న గారు, జీవన్ రెడ్డి గారు, వారికి కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ఇవాళ జగిత్యాలలో ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది. పెద్దలు మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి బీఆర్ఎస్ లో చేరబోతా ఉన్నారు అనే ఒక కోలాహలం, ఒక పండుగ వాతావరణం ఇవాళ అందరికీ కనబడతా ఉంది. హరీష్ రావు గారు ఇప్పుడు మర్యాదపూర్వకంగా జీవన్ రెడ్డి గారి ఇంటికి వెళ్లి వారిని స్వాగతించి పలకరించి, వారికి గతంలో దాదాపుగా ఒక 25 సంవత్సరాలుగా వారికి ఉన్న పరిచయం కూడా ఇద్దరికి ఉంది కాబట్టి వారిని పలకరించి సాధారణంగా పార్టీలోకి వస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. ఇవాళ వాస్తవం ఏంటి అంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతూ ఉంది. సింహం బయటికి వస్తూ ఉంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇలా రైలు ఉరుకుతున్నాయి. కేసీఆర్ గారు ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలకి కుతంత్రాలకి తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఎంత సిల్లీ పాలిటిక్స్ అంటే కేసీఆర్ గారు ఇక్కడికి వస్తున్నారంటే ముఖ్యమంత్రి గారు మేడిగడ్డ కోతారట. 2.5 ఏళ్లకెళ్లి మేడిగడ్డ కోయేందుకు ముఖ్యమంత్రికి టైం లేకుండే అర్జెంటుగా ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి బహిరంగ సభ ఇక్కడ ఉంటే టీవీలలో సగం కేసీఆర్ ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి, పేపర్లలో సగం రేవంత్ రెడ్డిది రాయాలి, అవతలికు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడున్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరు ఉండరు, ఒక రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైటే తక్కువ అనుకున్నాం, బుర్ర కూడా తక్కువ. అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే నిజంగా గింత చిల్లరగా ఉండకూడదు రాజకీయం. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు ఆయన ఇంకా గీ ఏజ్ లో గీ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్ వాళ్ళు ఏం రాస్తారు, టీవీ వాళ్ళు ఏం చూపెడతారు, ఆయనకి ఏమైనా ఉంటుందా? జగిత్యాలకు వచ్చుడు, జనాలను కలుసుడు, అందరి ముందు మాట్లాడుడు, లక్షలాది మందితో సంభాషించుడు కేసీఆర్ గారికి తెలిసిందే గది, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకి వెళ్ళి వచ్చేటోళ్ళందరికీ ఇక్కడికి రానియకుండా రోడ్డు దవ్వుతారట. 3 ఏళ్లకెళ్ళి యాదికి రాలే రోడ్డు, ఇప్పుడే యాదికి వచ్చింది సడన్ గా. ఇంత చీప్ పాలిటిక్స్, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్న హైబ్రిడ్ ఎమ్మెల్యే, హైబ్రిడ్ కూడా కాదు, ఏం బ్రీడో ఇది, ఏ బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాయన ఏ పార్టీ ఆయనకే తెలియదు. బీఆర్ఎస్ అని ప్రెస్ మీట్ లో చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కకు కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలనా, హైబ్రిడ్ అనాలనా, ఏం బ్రీడ్ అనాలే, ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. వాళ్ళు రేవంత్ రెడ్డి భయం ఏంటంటే, కాంగ్రెస్ లో భయం కూడా ఏంటంటే ఇక్కడ కేసీఆర్ గారు వచ్చి జీవన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, మా రమణన్న, మా వసంత అందరు కలిసి ఒక వేదిక మీదకి వెళ్లి మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్లీ బీఆర్ఎస్